లతా భగవాన్ కరే అనే మరాఠీ చిత్రంతో నేషనల్ అవార్డు కొట్టిన కరీంనగర్ కుర్రాడు దర్శకుడు నవీన్ దేశబోయిన మరో సంచలన కథతో వస్తున్నాడు. చేపల వేటకు పోయి 5 రోజులు ఈదుతూ బయటపడిన వ్యక్తి కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నాడు. నిజ జీవిత కథలనే చిత్రాలుగా మలిచే నవీన్ తన మొదటి చిత్రం లతా భగవాన్ కరేలో కూడా లతా భగవాన్ కరే అనే వృద్ధురాలితో నటింపు చేశాడు. భర్తకు వైద్యం చేయించేందుకు 65 ఏళ్ల పెద్దావిడ మారథాన్లో పాల్గొని ప్రైజ్ మనీ గెలిచి భర్తకు వైద్యం చేయించిన కథతో తెరకెక్కించిన చిత్రమే లతా భగవాన్ కరే. ఈ మూవీ చాలా అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లేటెస్ట్గా చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకొని 5 రోజులు 1200 కిలోమీటర్లు ఈదుతూ బతికి బయటపడిన పశ్చిమ బెంగాల్కు చెందిన రవీంద్రనాథ్ దాస్ కథనే చిత్రంగా మలుస్తున్నాడు. రవీంద్రనాథ్ దాస్ పాత్రను ఆయనే స్వయంగా చేస్తుండడం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓ ఆర్టికల్లో వచ్చిన అతని కథ చూసి బెంగాల్కు పోయి అడ్రస్ కనుక్కొని రవీంద్రనాథ్ను ఒప్పించాడు. డిసెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపాడు నవీన్. నేను ఒకసారి అనుకోకుండా నా మొబైల్ నేను ఓపెన్ చేస్తూ ఉంటే నాకు ఒకసారి ఒక ఆర్టికల్ వచ్చింది ఒక ఛానల్లో. ఆ ఆర్టికల్లో ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఫిషర్ మ్యాన్ 1200 కిలోమీటర్లు ఒక సముద్రం మొత్తం ఈదాడు. అంటే తను తప్పించుకున్న ప్రయత్నంలో ఆ ఒక ధైర్య సాహసం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. దాదాపుగా 3 రోజుల పాటు ఈ పశ్చిమ బెంగాల్ మొత్తం ఔరా అక్కడక్కడ చిన్న చిన్న ప్రాంతాలు మొత్తం తిరగడం జరిగింది. లాస్ట్కి ఒక వేరే ఫిషర్ మ్యాన్ సహాయంతో అక్కడ మాకు అతని అడ్రస్ మాకు దొరికిన తర్వాత తనకు పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఇన్స్పైరింగ్ లాగా అనిపించింది. ఎందుకంటే తను బోటు మునుగుతున్న టైంలో తన ప్రాణాన్ని తెగించి ఒక 5 రోజులు తను వరుసగా తిండి లేకుండా తన సముద్రంలో 1200 కిలోమీటర్లు ఈదడం అంటే అది చాలా చిన్న విషయం కాదు. నేను అతన్ని కలవడం జరిగింది. ఇప్పుడు అతనితో పాటు ఇదే చిత్రం ది లాస్ట్ ఫిషర్ మ్యాన్ అని చెప్పేసి హాలీవుడ్లో నేను తెరకెక్కిద్దామని అనుకుంటున్నాను. దానికి ఆల్రెడీ అన్నీ రెడీ అయిపోయాయి. ఈ నవంబర్ ఎండింగ్ లోపు లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్లో దీన్ని స్టార్ట్ చేస్తాను. ఈ మధ్య నవీన్ రూపొందించిన అంతిమ యాత్ర అనే కన్నడ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దహన సంస్కారాలకు నోచుకోలేని అంటరాని వారి అంతిమ యాత్రపై కన్నడలో సినిమా తీశాడు. ఈ అంతిమ యాత్ర మూవీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీన్ కావడంతో పాటు అందరి ప్రశంసలు అందుకుంది.